ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్ని మీరు పరిశీలిస్తున్నప్పుడు అందులో ఇన్వెస్ట్ చేయడానికి ఫస్ట్ అన్ని రకాల అనుమతులు ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అక్కడ రెరా నెంబర్ ఉంటుంది. ఇప్పుడు ఇండియా అంతా కూడా రెరా నెంబర్ సేమ్ కామన్ నెంబర్. ఆ రెరా నెంబర్ డిస్ప్లే చేయాలి. ఆ రెరా నెంబర్ ఉందా లేదా, ఆ రెరా నెంబర్ తీసుకుని రెరా నెంబర్ ప్రకారం మీరు ఆన్లైన్ లో చెక్ చేస్తే అన్ని రకాల డీటెయిల్స్ వస్తాయి. అది ఒక ప్రైమరీ స్టెప్. దాని తర్వాత బిల్డర్ క్రెడిబిలిటీ తెలుసుకోవాలి. ఈ బిల్డర్ ఏమైనా ఎన్ని ప్రాజెక్టులు చేశాడు ఇదివరకు, లేదా డెవలపర్ అయితే ఎన్ని ప్రాజెక్టులు డెవలప్ చేశారు, లేదా ఎన్ని విల్లా ప్రాజెక్టులు కట్టారు, ఇన్ టైమ్ లో డెలివరీ చేశారా లేదా, ఆ వివరాలు కూడా అడగాలి. అంటే పర్మిషన్ వచ్చిన డేట్ నుంచి ఓసీ వచ్చే డేట్ వరకు వీళ్ళు ఎంత టైం తీసుకున్నారు, గవర్నమెంట్ ఇచ్చిన టైం ప్రకారం కట్టారా లేదా టైం లిమిట్స్ దాటినయా, ఇలాంటి ముఖ్యమైనటువంటి పాయింట్లన్నీ కూడా చెక్ చేసుకుని ఇవన్నీ అథారిటీకి సంబంధించినవి. తర్వాత వ్యక్తిగతంగా వాళ్ళు ఆ బిల్డర్ గానీ డెవలపర్ గానీ వాళ్ళు కరెక్ట్ గా కస్టమర్ కేర్ బాగా చూసుకుంటారా లేదా, వాళ్ళకి అసలు పర్సనల్ గా కలుస్తున్నారా లేదా ఒక బిల్డర్ అనేది. తర్వాత సేల్స్ తర్వాత సర్వీస్ ఎలా ఉంది, వాళ్ళు చేసిన ప్రామిసెస్ అన్ని డెలివరీ చేస్తున్నారా లేదా, తర్వాత ఆ సర్వీస్ అంతా ఇస్తున్నారా లేదా, ఇలాంటి పాయింట్లన్నీ కూడా కూలంకుషంగా మనం చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఆ ప్రాజెక్ట్ లో మనం యూనిట్ ఫైనలైజ్ చేసుకుని అడ్వాన్స్ ఇవ్వాల్సి ఉంటుంది.